ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు మటన్ లేకపోతే రిటర్న్ పోయినాక మర్యాద గంగల కలుపుతారని కిలోన్నర వాటకనే వచ్చినా గానీ కొనేటప్పుడు మాత్రం కళ్ళకెళ్ళి నెత్తురే వెళ్తాను. నిజంగా చెప్తాను, గిట్లా అండక తిన్న తర్వాత ఒక్కోళ్ళు కూడా నచ్చలేదు అంటే ఇంటికి వచ్చి గట్టిగా గీచి చెటాకు మాంసం ఇగ్గవదల వారేరు. నేనేమనుకో ఇక పెంకల గుమ్మరిచ్చిన నూనె ఉడుకైనాక క్వాంటిటీని బట్టి నామకే వాస్తా మిరియాలు లవంగాలు యాలకులు దాచిన తొడగ బగారాకు ఉల్లిగడ్డ ముక్కలు పసుపు గింతంత కలియమాకు ఏడి సంపి గట్టిగా దొరకబట్టిన పెద్ద పిడికెడు కొత్తిమీరాకు సగం పిడికెడు ఎల్లిపాయలు ఒక పిడికెడు కాశ్మీరీ కారపొడి 2 పిడికెళ్ళ పెద్ద కారపొడి గింతంత నూనె జల్లి గట్టిగా దంచి 2-3 గంటలు మటన్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నామండి. ఇక పూరీలు ముంచుక తింటా అనుకున్నోళ్ళు నీళ్ళు ఎక్కువ గుమరించుకోండి. గసొంటి నీళ్లు బీళ్లు మనకు సొరై మనది మొత్తం సుక్క పరై బ్యాచ్ అనుకుంటా గినా శనార్థి వాయిపిల్లగాన్లో ఎంత మర్చిపోతామన్నా కిలోన్నర మటన్ కు 1200 గుంజిర్రని ఊకే గుర్తుకొచ్చినప్పుడల్లా దుఃఖే మాత్తాంది. ఇంకొకసారి 3 రోజుల కూలి పెట్టి మటన్ కొనేకంటే గా నడి జంగలకు పోయి చిరతలు నక్కలు పెద్ద పులుడు తినాక మిగిలిచ్చిన కలేబరాల మీద పడి గీక్కొని అత్తని ఎట్లయితే గట్ల గంట నప్పుడు మరవకుండా పిల్లగా